అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఇంట్లో ఈజీగా నిమ్మకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఎప్పుడు పెట్టే విధంగా కాకుండా ఒకసారి ఈ విధంగా పెట్టి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. నిమ్మకాయ పచ్చడి అయితే ఎవరికైతే ఇష్టం ఉండదో ఒకసారి ఇలా పెట్టి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చేసుకుంటూనే ఉంటారు. యాక్చువల్గా నిమ్మకాయ పచ్చడి అయితే నాకు కూడా అస్సలు ఇష్టం ఉండదండి. నేను ఒక్కసారి కూడా టేస్ట్ చేయలేదు. అందుకని చెప్పేసి మా మమ్మీ ఏమందంటే ఒకసారి ఇలా ట్రై చేయి, మళ్ళీ మళ్ళీ తింటూనే ఉంటావు అంటే మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి వీడియో కూడా తీసానండి. చాలా టేస్టీగా ఉందండి. నాకైతే చాలా నచ్చింది. ముందుగా ఒక బౌల్లోకి నిమ్మకాయలు వేసేసుకొని బాగా కడిగేసుకొని మధ్యలో కట్ చేసేసుకోవాలండి. చూడండి, వీటిని ఇప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫార్మ్ చేసేసుకొని ఇందులోకి ఉప్పు వేసేసుకోవాలి. కిలోకు పావు కిలో అంత ఉప్పు వేసుకోవాలండి. దొడ్డుప్పు వేసుకున్నా కానీ ఏం కాదు, సన్నుప్పు వేసుకున్నా కానీ ఏం పర్వాలేదండి. ఒక రోజు పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఒక రోజు పాటు పెట్టుకున్న తర్వాత మనం ఈ నిమ్మకాయ జ్యూస్ అంతా పిండేసుకోవాలి. నిమ్మకాయ జ్యూస్ను అలాగే ఉప్పు ఇందులోనే ఉంచాలండి. నిమ్మకాయ ముక్కల్ని మాత్రం 3 రోజుల పాటు ఎండ పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా ఎండిపోతాయండి. ఒక 3 డేస్, ఇప్పుడు ఎండాకాలమే కదా, 3 డేస్ ఎండపెట్టారంటే బాగా మంచిగా ఎండిపోతాయండి. ఇప్పుడు వీటిని మనం ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. మధ్యలో మనం ఇందాక నిమ్మకాయ జ్యూస్ పక్కన పెట్టుకున్నాం కదా అండి, దాన్ని కొద్దిగా యాడ్ చేస్తూ పట్టేసుకోవాలి. అప్పుడు ఇలా ఉంటుందండి. కొద్దిగా బరకగా ఉంటుంది. బాగా ఫైన్ పేస్ట్ లాగా అయితే అసలు కాదు. మిక్సీలో అయితే మిక్సీలో పట్టుకోండి, లేదంటే రుబ్బు రోల్లో అయినా రుబ్బేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది కదా అండి, అంటే మీరు ఒకసారి కూడా నిమ్మకాయ పచ్చడి తినలేదు, మీకు ఎలా టేస్ట్ తెలుస్తుందని ఒక డౌట్ వస్తుంది. నేను ముందు చెప్తాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి జీలకర్ర వేసేసి బాగా వేయించుకోవాలి. చేటాకంతా జీలకర్ర వేసుకోవాలండి. అంటే 25 గ్రాముల జీలకర్ర వేసుకోవాలి. అలాగే 20 గ్రాముల మెంతులు కూడా వేయించేసుకొని వీటిని మిక్సీ పట్టేసుకోవాలి. వీటిని ఫైన్ పేస్ట్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. అదే ప్యాన్లోకి మనం ఇప్పుడు పావు కిలో అంతా ఆయిల్ వేసుకోవాలి. ఏ ఆయిల్ అయినా పర్వాలేదండి, మీ ఇష్టం ఉన్న ఆయిల్ మీరు ప్రిఫర్ చేయొచ్చు. అందులోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి. ఒకసారి కూడా పచ్చడి టేస్ట్ చేయలేదు కదా అని అనుకుంటున్నారు కదా అండి. ఒకసారి టేస్ట్ చేశాను, కానీ మధ్యలో ముక్కకి గింజలు వస్తాయి కదా అండి. గింజల చేదు అనేది మనకు ఊకే తాకుతూ ఉంటుంది కదా, అట్లా అని చెప్పేసి నాకు అస్సలే ఇష్టం ఉండేది కాదు పచ్చడి. అప్పటి నుంచి మళ్ళీ ఒక్కసారి కూడా ట్రై చేయలేదు. ఇలా మా మమ్మీ చెప్పిన తర్వాత ఈ పచ్చడే మొదటిగా నేను ట్రై చేశాను. చాలా బాగా నచ్చిందని నాకైతే. నేనైతే ఊకే ఆ పచ్చడి వేసుకుంటూనే తింటున్నాను, అంత బాగుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న నిమ్మకాయ ముక్కల పేస్ట్లోకి మనం నిమ్మకాయ జ్యూస్ ఉంటుంది కదా అండి, నిమ్మకాయ జ్యూస్ను ఉప్పు కలిపి మనం పెట్టుకున్నాం కదా పక్కన, అది ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఇందులోకి మనం పొడి చేసుకున్న జీలకర్ర పొడి అలాగే మెంతుల పొడి వేసుకోవాలి. అలాగే కారం పొడి కూడా వేసుకోవాలండి. 200 గ్రాముల కారం పొడి వేసుకోవాలి. వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. నేనేమన్నా ఎఫెక్ట్స్ పెట్టానని మాత్రం మీరు అనుకుంటున్నారు, కానీ నేను ఎటువంటి ఎఫెక్ట్స్ పెట్టలేదండి. నేను ఎఫెక్ట్స్ పెట్టానో లేదో మీకు తెలియాలి అంటే నా హ్యాండ్కున్న థ్రెడ్ కూడా బాగా డార్క్ కలర్ కావాలి కదా అండి నేను ఎఫెక్ట్ పెడితే, కానీ నేను ఎటువంటి ఎఫెక్ట్ పెట్టలేదు. ఒకవేళ కారం పొడి బాగా డార్క్ కలర్లో ఉంటే డార్క్ కలర్గానే ఉంటుంది పచ్చడి కూడా, లైట్గా ఉంటే లైట్గానే ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం కాచి చల్లారి పెట్టిన పోపు మిశ్రమాన్ని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. చూస్తున్నారా, ఎటువంటి ఎఫెక్ట్ పెట్టకుండా కానీ ఎంత డార్క్గా కనబడుతుందో. ఒకసారి పచ్చడి మాత్రం ఇలా ట్రై చేయండి. ఎప్పుడు చేసే రొటీన్ స్టైల్లో కాకుండా ఇప్పుడు యూనిక్గా చేసుకోండి ఇలా ఒక్కసారి. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని
ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేస్తే 2 సంవత్సరాలైనా నిల్వ ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి ట్రాన్స్ఫార్మ్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. అంతే, మన పచ్చడి చూసారా ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. మనకు టైం ఎక్కడ పడుతుందంటే నిమ్మకాయ ముక్కలు ఎండేటప్పుడు మాత్రమే మనకు టైం పడుతుంది. అది ఒక 2 to 3 డేస్లో ఎండిపోతాయి. అంతే అండి, సింపుల్గా అయిపోయింది కదా. మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలే మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే మరికొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది. పచ్చడి పెట్టిన గిన్నె ఉంటుంది కదా అండి, అందులోకి వేడి వేడి అన్నం వేసుకొని తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. మేము ఎప్పటికీ ఇలానే తింటాము. పచ్చడి పెట్టినప్పుడు గిన్నెలో మాత్రం పక్కా అన్నం వేసుకొని తింటామని చెప్పాను కదా అండి. అందుకే మళ్ళీ చూపిస్తున్నాను. మళ్ళీ మీరు అనుకుంటారు కదా, మీరు చెప్పారు కదా మీరు పచ్చడి పెట్టినప్పుడు ఇలానే చేసుకుంటారని అని చెప్పేసి మీకు చూపించాను. మొదటి ముద్ద మీకే పెట్టేశానండి. పెట్టేసిన తర్వాత రెండో ముద్ద మా మమ్మీకి పెట్టాను. మా ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చిందండి. ఈ పచ్చడి తింటున్నప్పుడు నిమ్మకాయ ముక్కలు కానీ గింజలు కానీ ఏవి అడ్డు లేకుండా వెన్న జారిపోతుంది కదా అండి నోట్లోకి, అంత బాగా జారిపోతుందండి. నాకైతే ఆ పచ్చడి చేస్తున్నప్పుడు నోరులూరాయి తెలుసా, అంత బాగుంది. మీకు కూడా ఇప్పుడు చూస్తుంటే అలానే ఉంది అనుకుంటా కదా. అయితే వెంటనే బజార్కి వెళ్ళేసి నిమ్మకాయలు కొనుకొచ్చుకొని ఇలా పచ్చడి ఈసారి ఇలా ట్రై చేయండి. మళ్ళీ ఇలానే చూసుకుంటారు. అంత బాగుందండి. మా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలే మర్చిపోకండి. మీరు లైక్ చేస్తేనే మా వీడియో అనేది ఇంకొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. గంట సింబల్ కొడితే మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్, కొత్త వీడియోస్ అనేవి మీకు వస్తాయి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.